హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో ఇండియన్ పాలిటీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కైనా సరే స్టేట్ ఎగ్జామ్స్కైనా సరే ఖచ్చితంగా చాలా వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట. అయితే మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూ ఫార్మేట్లో మనం పాలిటీ కానీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ లేదంటే కరెంట్ అఫైర్స్ కానీ చేయడం జరుగుతుంది. మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతకంటే ముందు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి అంటే ఈ రోజుతో అంటే August 6th అనమాట మనం మన యాప్లోని లైఫ్ టైం వ్యాలిడిటీ ఆఫర్ కోర్స్ అయితే పెట్టామన్నమాట. ఆ కోర్స్ అయితే ఈ రోజుతో ఎండ్ అవుతుందండి. ఆ కోర్స్ ఏంటండి అంటే మనకి 999 కనుక మీరు పే చేసినట్లయితే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ 4 సబ్జెక్టులు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వీడియో కంటెంట్, టెస్ట్ సిరీస్, అలాగే మెటీరియల్ అండ్ మీకు బిడ్ బ్యాంక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఆఫర్ వచ్చేసి మనకి August 1st నుంచి రన్ అవుతుందండి. ఈ రోజుతో అది ఎండ్ అవుతుందన్నమాట. ఎవరికైనా ఇది కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కనుక ఆ కోర్స్ని తీసుకోవచ్చు. అలాగే ప్లే స్టోర్లోంచి కూడా మన బాలు ఐక్యూ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మాకు లైఫ్ టైం వ్యాలిడిటీ కాకుండా నార్మల్ కోర్సెస్ అయినా పర్వాలేదు అనుకుంటే మీకు అక్కడ ఎనీ 2 సబ్జెక్ట్స్ 299కి మీకు వస్తాయన్నమాట. సింగిల్ సబ్జెక్ట్ అయితే 199, 6 months వ్యాలిడిటీ. ఏదైనా 2 సబ్జెక్ట్స్ అయితే మీకు 299, 3 సబ్జెక్ట్స్ అయితే 399, 4 సబ్జెక్ట్స్ అయితే 499. అలాగే రేపటి నుంచి మన యాప్లో ఇండియన్ ఎకానమీ కోర్స్ అయితే లాంచ్ అవుతుందండి. అది నేను చెప్తున్న ఇండియన్ ఎకానమీ కోర్సు. సో దానిని కూడా ఏదైతే మీ కోర్సెస్ కొనుక్కున్నారో ఎకానమీ రిలేటెడ్ వాటన్నిటిలో ఇంక్లూడింగ్ లైఫ్ టైం కోర్సులో కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ కోసం 4th ఫైనాన్స్ కమిషన్ సూచనల నుంచి 8వ ఫైనాన్స్ కమిషన్ సూచనల వరకు ఏ ఫార్ములాను ఉపయోగించారు? అంటే సెంట్రల్ స్టేట్స్ మధ్యలో మనకి ఏదైతే మనకి ఆదాయ వనరుల పంపిణీ ఏదైతే మనకి ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉంటుందో అది ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటి అనమాట సెంట్రల్కి స్టేట్స్కి మనకి షేర్ చేస్తారు. ఎవరు? ఫైనాన్స్ కమిషన్ అనమాట షేర్ చేస్తుంది. ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకి అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట అపాయింట్ చేస్తారు ఫైనాన్స్ కమిషన్ని. సో ఆ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ దాదాపు 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. అయితే మరి మరి మనకి 4th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి 8th ఫైనాన్స్ కమిషన్ వరకు ఎవరి యొక్క సూచనలు అమల్లో ఉన్నాయి అంటే ఆప్షన్స్ ముఖర్జీ ఫార్ములా, గాడ్గిల్ ఫార్ములా, అహ్లువాలియా ఫార్ములా అండ్ మన్మోహన్ ఫార్ములా అండి. ఆన్సర్ వచ్చేసి మనకి గాడ్గిల్ ఫార్ములా అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ముఖర్జీ ఫార్ములా కూడా మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి ఏదైతే ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉన్నాయో ఆదాయ వనరుల పంపిణీకి సంబంధించింది అనమాట. సో మనం అందుకనే ఇప్పుడు మనకు జరుగుతున్న పంపిణీని సాధారణంగా గాడ్గిల్, ముఖర్జీ ఫార్ములా కూడా చెప్తారనమాట. చూడండి, అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేయడం కోసం ఉద్దేశింపబడిన ఫార్ములాని గాడ్గిల్ ఫార్ములా అంటారు. మరి 14th ఫైనాన్స్ కమిషన్ సూచనలు మొదలుకొని 8వ ఫైనాన్స్ కమిషన్ సూచనల వరకు ఈ ఫార్ములాను అనుసరించారు. మరి గాడ్గిల్ ఫార్ములా ఎందుకన్నారంటే డిఆర్ గాడ్గిల్ అనే వ్యక్తి ప్రతిపాదించడం వల్ల గాడ్గిల్ ఫార్ములా అన్నారనమాట యాక్చువల్లీ. మరి ముఖర్జీ ఫార్ములా అండి ప్రణబ్ ముఖర్జీ గారు సూచించడం వల్ల ముఖర్జీ ఫార్ములా అన్నారు. ప్రస్తుతం మన దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేసే విషయంలో ఈ ఫార్ములాను అనుసరిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. 8వ ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి అయితే మనకి ముఖర్జీ ఫార్ములాను మనకి వినియోగించడం జరుగుతుంది. చూడండి, అక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయం ఏంటంటే పంపిణీ చేసేటప్పుడు జనాభా దాంతోపాటు విస్తీర్ణం, తలసరి ఆదాయం అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్, అలాగే డెవలప్మెంట్, నెక్స్ట్ వచ్చేసి పన్నుల వసూలు యొక్క సామర్థ్యం, ఇవన్నీ అంశాలను కూడా ఆధారం చేసుకొని వనరులను పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మనకు తెలుసును సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి ఆర్టికల్ నెంబర్ 280 ప్రకారం మనకి ఫైనాన్స్ కమిషన్ నియమిస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసి మనకి 15th ఫైనాన్స్ కమిషన్ అనమాట ఉంది, ఎన్కే సింగ్ గారు చైర్మన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రాల్లో తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 243I ప్రకారం గవర్నర్ గారు వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ని నియమిస్తారండి. అలాగే మున్సిపాలిటీలకు సంబంధించి తీసుకుంటే 243Y ప్రకారం అనమాట ఫైనాన్స్ కమిషన్ నియమిస్తారు. చాలా ఇంపార్టెంట్. ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. కానీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ కూడాను ఈ ఫైనాన్స్ కమిషన్ సూచించే సలహాలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ అడ్వైజరీ కింద వస్తాయి తప్పించి కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏం కాదనమాట. సో ప్రభుత్వం యొక్క అభిష్టం మేరకు అందులో కొన్నిటిని అనమాట ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి రావన్నమాట ఆర్టికల్ 131 ప్రకారం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వానిలో రాజమన్నార్ కమిషన్ యొక్క సూచన కానిది ఏది? సో ఏంటి రాజమన్నార్ కమిషన్ అంటే మనకి ఏదైతే మనకి తమిళనాడు ప్రభుత్వం డిఎంకే గవర్నమెంట్ అనమాట సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద వేసినటువంటి కమిటీ అనమాట ఇది యాక్చువల్లీ. మరి ఈ కమిటీ యొక్క సూచన కానిది ఏది అనేది మనకు క్వశ్చన్ అండి. చూడండి, ఇక్కడ అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు కేటాయించాలి. సో అవశిష్ట అధికారాలు అంటే రాష్ట్రాలకు కేటాయించాలనే సూచన ఇవ్వలేదా? రాజ్యసభకు రాష్ట్రపతి నియమించే 12 మంది సభ్యుల విధానాన్ని కూడా రద్దు చేయమని చెప్పిందట.
గవర్నర్ సంతృప్తి మేరకే రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది అనే అంశాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని చెప్పిందంట. జాతీయ అభివృద్ధి మండలికి రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించమని చెప్పింది. ఇందులో ఏది కానిది అంటే మొత్తం 4లో 3 స్టేట్మెంట్లు కరెక్టే, ఇందులో ఒకటి కరెక్ట్ కాదు. సో ఇదండి, జాతీయ అభివృద్ధి మండలికి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కల్పించమని చెప్పింది రాజమన్నార్ కమిషన్ కాదండి, సర్కారియా కమిషన్ చెప్పింది అనమాట. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం వేసినటువంటి సర్కారియా కమిషను ఏదైతే మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉందో, ఏంటి ఎన్డీసీ అంటే వాస్తవానికి భారతదేశంలో ప్రణాళికలని తయారు చేసేది ప్రణాళిక సంఘం అండి. కానీ ఆ ప్రణాళికలను అప్రూవ్ చేసేది ఎవరంటే మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనమాట. సో ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చి దానికి రాజ్యాంగబద్ధ అంటే కాన్స్టిట్యూషన్లో చేర్చండి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా అని చెప్పేసి సర్కారియా కమిషన్ చెప్పింది. మరి ఈ మిగతా 3 కూడా ఎవరు అంటే రాజమన్నార్ కమిషన్ ఇచ్చినవే. అవశిష్ట అధికారులు అంటే అర్థం ఏంటి? ఆర్టికల్ నెంబర్ 248 ప్రకారం ఏంటంటే రెసిడ్యూరీ పవర్స్ ఏవైతే ఉంటాయో అంటే కేంద్రానికి కానీ అంటే కేంద్ర జాబితాలో కానీ రాష్ట్ర జాబితాలో కానీ ఉమ్మడి జాబితాలని కాకుండా అవశిష్ట అంటే ఈ 3ంటికి చెందిన వాటిని అవశిష్ట జాబితా అంటారనమాట. అవశిష్ట జాబితాలో ఉండేవన్నమాట యాక్చువల్లీ 248 ఆర్టికల్ ప్రకారం. మరి రాజ్యసభకి రాష్ట్రపతి ఏంటండి అంటే 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారండి ఆర్టికల్ నెంబర్ 80లో 3 ప్రకారం. అలా ఏంటంటే వాళ్ళని ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో ఆ విధానాన్ని రద్దు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గవర్నర్ యొక్క సంతృప్తి మేరకు రాష్ట్ర మంత్రిమండలి ఉంటుందనే అంశం కూడా తొలగించాలి. ఏంటంటే మనకి రాష్ట్రంలో మనకి మంత్రిమండలిని నియమించేది ఎవరంటే గవర్నర్ గారు అనమాట. కాబట్టి గవర్నర్ యొక్క ప్లెజర్ మేరకు మాత్రం మంత్రిమండలి ఉంటుంది, మంత్రిమండలిని రద్దు చేసే అధికారం గవర్నర్కి ఉంటుంది అనే కాన్సెప్ట్ కూడాను తీసేయమని చెప్పింది. ఎందుకంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా మనం తీసుకుంటే గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే యూనియన్ క్యాబినెట్ యొక్క సలహా మేరకు నియమిస్తారండి ఆర్టికల్ నెంబర్ 155 ప్రకారం. ఇది కూడా కెనడా నుండి తీసుకోవడం జరిగింది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం నియమించే గవర్నరు రాష్ట్రంలో మంత్రిమండలిని రద్దు చేసే అధికారం ఉండడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి రాజమన్నార్ కమిషన్ చెప్పిందనమాట. కాకపోతే ఇందులో దేన్ని కూడా రాజమన్నార్ కమిషన్ చెప్పినటువంటి ఏ విషయాన్ని కూడా గవర్నమెంట్ అనమాట కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రాజ్యాంగంలోని ఏ విభాగంలో అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు ఉన్నాయంటే కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో మనకి ఏంటంటే ఫస్ట్ పార్ట్ నుంచి 22 పార్ట్ వరకు ఉంటాయి కదా టోటల్గా మనకి. అయితే ఆ ప్రొవిజన్స్లో ఏ పార్ట్లో మనకి అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు ఉన్నాయన్నమాట. అంటే ఇంటర్ స్టేట్ కామర్స్ అండ్ ట్రేడ్కి సంబంధించిన రిలేషన్స్ ఉన్నాయంట. పార్ట్ నెంబర్ 13, పార్ట్ నెంబర్ 11, పార్ట్ నెంబర్ 14 అండ్ పార్ట్ నెంబర్ 12 అండి. సో 13th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను నేను ఏంటంటే అనేది. చూడండి, ఇక్కడ మనం తీసుకుంటే 11th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మనం ఇక్కడ యాక్చువల్లీ రోమన్ నెంబర్స్లో రాయాలి. 12th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అలాగే మనకు వచ్చేసి 13th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ 3 కూడా మనకి. సో మరి కేంద్ర రాష్ట్ర సంబంధాలండి మనకి సాధారణంగా తీసుకుంటే మనకి పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉంటాయి మనకి. శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు ఉంటాయి అనమాట. సో మరి ఇక్కడ 245 నుంచి 263 వరకు మనకి కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన పరిపాలనా సంబంధాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ నెంబర్ 248 ఏదైతే ఉందో మనకి అవశిష్ట అధికారులు మనకి 11th పార్ట్లో ఉంటుంది. అలాగే 263 అండి, 63 అంటే మనకి అంతర్రాష్ట్ర మండలి ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అలాగే 249, 250 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే మనకి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాన్ని కేంద్ర జాబితాలోకి మార్చాలంటే రాజ్యసభ చేసే తీర్మానం, పార్లమెంట్ చట్టం ఎలా చేస్తుంది అన్నది మనకి ఉంటుందన్నమాట అందులో. మరి 12th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఆర్థిక సంబంధాలు 264 నుంచి 300A. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 265 తీసుకుందాం. ఇందులో ఏంటి 265 ఏం చెప్తుందంటే పార్లమెంట్ యొక్క ఆమోదం లేకుండా ఎలాంటి కొత్త ట్యాక్సులు విధించకూడదు. అంటే కొత్తగా ఏదైనా సరే చట్టబద్ధమైన ట్యాక్స్ని విధించాలంటే ఆర్టికల్ నెంబర్ 265 ప్రకారం చట్టం చేయాలి. అలాగే 266 వచ్చేసి మనకి సంఘటిత నిధి కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. 267 కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 280 ఫైనాన్స్ కమిషన్ కూడా మనకి 12th పార్ట్లో ఉంటుంది. అలాగే రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లో 275 ఆర్టికల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్స్ అనమాట. మరి 2 రాష్ట్రాల మధ్య ఏవైనా సరే 2 రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర వాణిజ్యం జరగాలి అంటే కూడా ఇక్కడ మనకి 301 నుంచి 307 వరకు ఆర్టికల్స్ మనకి 13 పార్ట్లు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ టాపిక్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందనమాట మన యాప్లో. నెక్స్ట్ చూద్దామండి. క్రింది ఏ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాసనాలను అమలు చేసే ప్రక్రియలో పార్లమెంటు అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేసే అధికారం కలిగి ఉంటుంది? అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డస్ ద పార్లమెంట్ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ అడిషనల్ జ్యుడిషియరీ సీట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద లాస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండి. అంటే మనకి కొత్తగా న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలి అంటే ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తుంది అంటే పార్లమెంట్ చేసే చట్టాలకి ఆర్టికల్ 246, 247, 248 అండ్ 251 అండి. ఆర్టికల్ నెంబర్ 247 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
ఓకేనండి. ఆర్టికల్ నెంబర్ 247 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే పార్లమెంట్ చేసే చట్టాలను ఏమైనా సరే ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటే, ట్రిబ్యునల్స్ లాంటివి కానీ ఏమైనా సరే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 247 ప్రకారం అనమాట చట్టం చేయొచ్చు. మీరు ఎగ్జాక్ట్లీ 247 నుంచి 100 తీస్తే 147 ఆర్టికల్ వస్తుంది కదా. మరి దీని విషయం ఏంటంటే అర్ధ వివరణ, సుప్రీంకోర్టు అనమాట. ఓకే, రాజ్యాంగానికి సంబంధించినటువంటి అర్ధ వివరణ ఇచ్చే అధికారం మనకి ఇండియాలో సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఎందుకంటే మనం చదువుకుంటాం ఏంటి, చదివేటప్పుడు ఓకే రాజ్యాంగాన్ని ఓకే అంటే రాజ్యాంగానికి సంబంధించి ఏదైనా సరే కామెంట్ అంటే లైక్ దానికి సంబంధించిన వివరణ ఇవ్వగలిగే ఓకే అత్యున్నత అధికారాలు ఇండియాలో ఎవరివి అంటే మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో సుప్రీంకోర్టుకు ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఓవరాల్గా తీసుకుంటే అది ఎలా అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 147 ఆర్టికల్ ప్రకారం. మరి 247 ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి పార్ట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో పార్లమెంట్ చేసే ఏదైనా సరే చట్టాలు అంటే కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి ఏమైనా యాక్ట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏమైనా సరే బిల్స్ కానీ చట్టాలు కానీ ఉంటే పార్లమెంట్కి 247 ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్తగా అదనపు న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 247 కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది ఏ కేసులో తొలిసారిగా సుప్రీంకోర్టు ఓకే కలర్బుల్ లెజిస్లేషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? వెరీ ఇంపార్టెంట్ ఇది కూడాను. ఏంటి కలర్బుల్ లెజిస్లేషన్ అంటే అనేది మనం డిస్కస్ చేద్దాం దీని తర్వాత. కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, కేసీజే నారాయణదేవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిశా, ఓకే బలార్షా వర్సెస్ స్టేట్ ఆఫ్ ముంబై అండ్ చావ్లా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అండి. కేసీజే నారాయణదేవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా కేసులు అనమాట తొలిసారిగా ఓకే మనకి కలర్బుల్ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఇంతకీ నీ కలర్బుల్ లెజిస్లేషన్ అంటే, డాక్ట్రిన్ ఆఫ్ కలర్బుల్ లెజిస్లేషన్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం ఏదైనా సరే ఒక చట్టం తీసుకొచ్చింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఒక యాక్ట్ని తీసుకొచ్చిందండి. ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఈ చట్టాన్ని ఆర్టికల్ నెంబర్ 13 ప్రకారం ఏం చేశారంటే న్యాయ సమీక్షకు గురి చేశారు జ్యుడిషియరీ సిస్టమ్కి. ఎందుకంటే లెజిస్లేషన్స్ తెచ్చేది పార్లమెంటు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దాన్ని రివ్యూ చేసేది ఎవరంటే జ్యుడిషియరీ సిస్టమ్ చేస్తుంది. సో ఆర్టికల్ నెంబర్ 13 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ఆ చట్టాన్ని ఓకే కోర్టుకి తీసుకెళ్తే కోర్టు ఏం చేస్తుంటే కొట్టేసింది అనమాట. ఇది కరెక్ట్ కాదు, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంది, పబ్లిక్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఓకే హరించే విధంగా ఉందని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేసిందట అంటే అదే చట్టాన్ని పేరు మార్చి మళ్ళీ చేసింది అనమాట యాక్చువల్లీ. సో ఆ పేరు మార్చి చేస్తే ఏంటి సుప్రీంకోర్టుకి కూడా ఈసారి కొట్టేసి మీరు ఒక చట్టం చేసేటప్పుడు ఏ రీతిని తీసుకొచ్చినా అది తప్పే. ఓకే చట్టం పేరు మార్చినా సరే తప్పే, చట్టాన్ని వేరే మెజారిటీతో తీసుకొచ్చినా తప్పే. ఒకసారి తప్పు అనేది ఎన్నిసార్లు చేసినా సరే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక చట్టాన్ని జ్యుడిషియరీ సిస్టమ్ వ్యతిరేకించినప్పుడు అలాంటి చట్టం ఇంకోటి తీసుకొస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తామని చెప్పడాన్ని కలర్బుల్ లెజిస్లేషన్ అంటారు అనమాట. చూడండి, ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు ఏమైనా రాజ్యాంగ విరుద్ధమైన న్యాయస్థానాలు తీర్పు ఇచ్చిన తర్వాత అదే శాసనాన్ని మరో రూపంలో తీసుకొస్తే ఆ రూపంలో కూడా చెల్లదు అని చెప్పడాన్ని కలర్బుల్ లెజిస్లేషన్ అంటారండి. మరి భారతదేశంలో ఓకే ఫస్ట్ టైం అనమాట ఈ కలర్బుల్ లెజిస్లేషన్ సిద్ధాంతాన్ని అనుసరించి తీర్పు ఇచ్చినటువంటి కేసు ఏది అంటే మనకి ఓకే కామేశ్వరి సింగ్ వర్సెస్ బీహార్ అనమాట. కాకపోతే ఇక్కడ 2 కేసెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కలర్బుల్ లెజిస్లేషన్ కాన్సెప్ట్ చెప్పిన కేసు అయితే వేరు ఓకే ఏది మనకి కేసీజే నారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిశా. కానీ కలర్బుల్ లెజిస్లేషన్ కాన్సెప్ట్ని ఉపయోగించి ఇచ్చిన జడ్జిమెంట్ ఏది అంటే మనకి కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండి. సో మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో చాలా ఉంటాయి. డాక్ట్రిన్ ఆఫ్ రెపిగెన్సీ గురించి కానీ డాక్ట్రిన్ ఆఫ్ కలర్బుల్ లెజిస్లేషన్ కానీ ఈ సిద్ధాంతాలన్నీ ఉంటాయన్నమాట యాక్చువల్లీ మనకు అందులో. రైట్, నెక్స్ట్ అండి అవశిష్ట అధికారాలకు సంబంధించి సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద రెసిడ్యూరీ పవర్స్ అంట. అవశిష్ట అధికారాలను కెనడా నుంచి తీసుకున్నారంట. అధికరణం ఆర్టికల్ 248 అవశిష్ట అధికారాల కోసం తెలియజేస్తుందంట. అవశిష్ట అధికారాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉందంట. నల్లమందు సాగు అనేది అవశిష్ట జాబితాలో ఉందంటే ఇది కరెక్ట్ కాదు. నల్లమందు సాగు అంటే అర్థం ఏంటంటే ఓపీఎం కల్టివేషన్ అండి. ఇది వచ్చేసి కేంద్ర జాబితాకి సంబంధించింది అనమాట యాక్చువల్లీ. సో మనం చదివేటప్పుడు సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు, రెసిడరీ లిస్ట్ అని మొత్తం 4 ఉంటాయన్నమాట. అందులో ఆర్టికల్ నెంబర్ 248 ఏం చెప్తుందంటే కేంద్ర జాబితాలో, రాష్ట్ర జాబితాలో మరియు ఉమ్మడి జాబితాలో లేనివి ఏదైనా కొత్తగా వస్తే వాటి అవశిష్ట జాబితాలోకి చేస్తారనమాట. అవశిష్ట జాబితాల మీద చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అంశం అవశిష్ట జాబితాలోకి వస్తుందా రాదా, అది అవశిష్ట జాబితానా కాదా అని ఎవరు ఫస్ట్ డిసైడ్ చేయాలంటే సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. అంటే పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత జ్యుడిషియల్ రివ్యూ కనుక వెళ్తే ఇది అవశిష్ట జాబితా అనేది కాదు అని అన్నప్పుడు ఓకే ఎవరైనా సరే దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు లేదు ఇది అవశిష్ట జాబితాకి వస్తుందని కనుక డిసైడ్ చేసే అధికారం ఎవరిదంటే సుప్రీంకోర్టుకు ఉంటుంది భారతదేశంలో. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడాను. మరి అవశిష్ట జాబితాలకు సాధారణంగా తీసుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ లేదంటే ఈ కామర్స్ ఇప్పుడు ఉంది కదా మనకి. ఈ కామర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ వాణిజ్యం అనమాట. భారతదేశంలో జరుగుతుంది కదా మనకి ఆన్లైన్లో జరిగే మనకి వ్యాపార వాణిజ్యాలు అన్నీ కూడా మనకి, అలాగే సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇస్రో ఓకే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ కూడా ఏంటండి అంటే
ప్రారంభంలో లేవు, కేంద్ర జాబితాలో కానీ రాష్ట్ర జాబితాలో కానీ ఉమ్మడి జాబితాలు లేవండి. ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉన్నాయంటే అవశిష్ట జాబితాలో ఉన్నాయన్నమాట. అయితే అవశిష్ట అధికారాలపై చట్టం చేసే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి అని చెప్పేసి ఓకేనండి, మనకి ఇందాక చెప్పుకున్నాం రాజమన్నార్ కమిషన్ చెప్పిందని చెప్పుకున్నామండి, కానీ కేంద్ర ప్రభుత్వం దానికి యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో ఇవ్వండి సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించినవి. మీకు ఏంటంటే మన ఏదైతే మన క్లాసెస్ ఉన్నాయి, థియరిటికల్ క్లాసెస్ ఉన్నాయి, అందులో మీకు మొత్తం మీకు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించిన టాపిక్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజుతో మనకి ఏదైతే ఈ ఆఫర్ ఏదైతే ఉందో మనకి లైఫ్ టైం ఆఫర్ అది ఎండ్ అవుతుందన్నమాట. ఎవరైనా సరే కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. ఇందులో పాలిటీ, హిస్టరీ ఈ రెండు నేనే చెప్పాను. ఎకనామిక్స్ రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అది కూడా మీకు ఈ కోర్సులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇదివరకు ఎవరైతే ఎకానమీ కోర్స్ కానీ, పాలిటీ, ఎకానమీ కానీ లేదా మొత్తం 4 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు తీసుకున్నారో ఎకానమీ ఎవరెవరికి ఉంటుందో వాళ్ళందరూ కూడా నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. దాని గురించి మరి వరి అవ్వకలేదు. ఎవరైనా కొత్తగా తీసుకోవాలని అనుకుంటే వాళ్ళకనమాట ఈ కోర్స్ కూడా బెనిఫిట్గా ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మనం కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.